హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్‌లో నేను ఒక స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు నేనైతే కాజు కట్లీ స్వీట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాజు కట్లీ చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కాజు అయితే నేను 1 కప్ తీసేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోవాలి. మరీ ఫైన్‌గా కాకుండా 2, 3 టైమ్స్ స్టాప్ చేసి అయితే మిక్సీలో మంచిగా ఇలాగ మిక్సీ పట్టేసేయాలన్నమాట. నాది మిక్సీ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. అందుకని చెప్పి ఇలా అయితే వచ్చింది. అండ్ పౌడర్ అయ్యేది మాత్రమే తీసేసుకొని మళ్ళీ దీన్నైతే మళ్ళీ మిక్సీకి అయితే వేసేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టేయాలండి. అండ్ ఇది మిక్సీ పట్టే ముందు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేయండి కాజూస్. జస్ట్ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో అయితే ఉంచి తర్వాత ఇలా మిక్సీ అయితే చేసేసుకోండి. అలా చేయడం వల్ల మంచి పౌడర్ లాగా వస్తుంది. అండ్ నేను సెకండ్ టైం వేసేసరికి మళ్ళీ ఇలాగ వచ్చిందనమాట. కొంచెం పేస్ట్ లాగా. అయినా ఏం కాదు, పర్లేదు. సో, ఇదంతా కూడా మనము మంచిగా ఒక బౌల్‌లో అయితే కలెక్ట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి. అండ్ ఇది పక్కన పెట్టేసుకున్నాక మెయిన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. అండ్ చూసారా మంచిగా బాల్స్ లాగా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడే. సో, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. సో, ఇదనమాట ఆ మిక్స్చర్ అంతా గూడా. సో, ఫస్ట్ టైం అయితే పౌడర్‌గా వచ్చింది. అండ్ నెక్స్ట్ టైం అయితే ఇలా వచ్చింది. తర్వాత మనమైతే ఇప్పుడు షుగర్ అయితే మనము హాఫ్ కప్ తీసుకోవాలండి. 1 కప్ కాజుకి హాఫ్ కప్ షుగర్ అయితే తీసేసుకొని స్టవ్ మీద మందంగా ఉండే పాన్ పెట్టేసుకొని షుగర్ అయితే వేసేసి అండ్ తర్వాత మనము ఎంత షుగర్ తీసుకున్నామో దానికి హాఫ్ అయితే వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఆన్‌లో పెట్టేసుకొని దీన్నైతే షుగర్ సిరప్‌ని మనం ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ముదురు పాకం రావాలండి. లేత పాకం ఉండకూడదు. ముదురు పాకం రావాలి. అదే చెక్ చేస్తూ ఉన్నానన్నమాట. సో, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. 10-15 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ తర్వాత అయితే మంచిగా ముదురుగా పాకం అయితే వస్తుంది. అండ్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మనము 2 వేళ్ళకి ఇది స్టిక్ చేసి చూసుకున్నామంటే మనకి తీగలాగా కొంచెం మందంగా రావాలన్నమాట. సో, అలా వచ్చేంతసేపు మంచిగా అయితే హై ఫ్లేమ్‌లోనే పెట్టేసి దీన్ని మనం అలా తిప్పుతూ ఉండాలి. సో, తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండండి. సో, చెక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు చూసారా ఎంత కనిపిస్తుంది కదండీ మీకు ఎంత బాగా ముదురు పాకం, తీగ పాకం ముదురుగా అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కాజు పౌడర్ అంతా కూడా అదైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ రెసిపీకి ఈ పాకం ఇంపార్టెంట్ అండి. కొంచెం అటు ఇటు వచ్చిందంటే కాజు కట్లీ కొంచెం పాడైపోయే ఛాన్స్ ఉంది. సో, అదైతే ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్‌గా నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే చేసుకున్నారంటే మంచిగా మీకు స్వీట్ అయితే వచ్చేస్తుంది. సో, ఇందులోకైతే యాడ్ చేసేసి మంచిగా ఇలాగ సిమ్‌లో పెట్టేసుకొని అలా తిప్పుతూనే ఉండాలండి. అండ్ లేదంటే మాడిపోతుంది. టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. సో, తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి ఎంత కావాలి అనేది మీ టేస్ట్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. సో, మంచిగా ఇలా మిక్స్ చేస్తూ అయితే మధ్యలో నెయ్యి అయితే వేస్తూ అయితే మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ తర్వాత అయితే ఇది కొంతసేపు అయిన తర్వాత ఇలా అయితే అయిపోతుందనమాట. అండ్ అప్పుడు మనం ఇలా చెక్ చేసుకున్నామంటే ఇలా రౌండ్ బాల్ లాగా రావాలి. మన చేతికి ఏమీ అంటకుండా రౌండ్ బాల్ లాగా వచ్చిందంటే మనకి కాజు కట్లీ స్వీట్ రెడీ అయిపోయినట్లే. సో, ఇప్పుడేం చేయాలంటే స్టవ్ ఆపేసుకొని ఈ స్వీట్‌నంతా కూడా ఇంకొక బటర్ పేపర్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్‌గా లేదని చెప్పి నేను ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా! సో, అది కట్ చేసేసి ఇలా అయితే తీసేసుకున్నాను. అండ్ అంతలోపు మనము అందులో ఉండేదంతా కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసేయాలన్నమాట. అండ్ కాజు కట్లీ కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది. సో, మంచిగా అయితే తీసేసుకొని ఇలాగా హ్యాండ్‌తో అన్ని సైడ్స్ ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుతూ ఉండాలి. సో, మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిపోయి ఇలా అయితే వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే మనకి చేతికి కొంచెం అంటుకుంటూ ఉంది కదా! ఇప్పుడు అస్సలు లేదు చూసారా? సో, అలా మంచిగా అయితే కలిపేసుకొని ఇప్పుడు ఇంకొక హాఫ్ పేపర్ ఉంది కదా! అది కవర్ చేసేసి మంచిగా రోలింగ్ పిన్ అయితే తీసేసుకోండి. చపాతీ కర్ర అయితే తీసేసుకొని ఇలాగా అయితే షేప్ చేసేసుకోండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే ఇలాగా మాక్సిమం ఇలా రౌండ్ చేసి మళ్ళీ కట్ చేసుకోవాలండి. సో, ఇలా అయితే చేసేసుకొని రౌండ్‌గా అయితే ఇలా వచ్చేలాగా చూసుకోండి.
నాకు ఇక్కడ ఉండేది ఇది ఎక్కువైపోయింది అండ్ పేపర్ అయితే చిన్నదైపోయింది. అండ్ ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగే చూసుకోండి. స్వీట్ అప్పుడే బావుంటుంది. మరీ పల్చగా ఉంటే బావుండదనమాట. అండ్ అలా చేసేసుకొని ఒక 2 హవర్స్ పక్కనైతే పెట్టేసేయాలండి. అండ్ అదంతా కూడా సెట్ అయ్యి మంచిగా అవ్వాలి. సో, తర్వాత 2 హవర్స్ తర్వాత ఇలాగ కట్ చేసేసుకోవాలనమాట. సో, మనము షాప్‌లో కాజు కట్లీ ఎలా ఉంటుంది ఆ షేప్‌లో నేనైతే కట్ చేసేసాను. కాకపోతే కొంచెం స్మాల్ పీసెస్‌గా కట్ చేశాను. మీరు ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా కట్ చేసేసుకోవచ్చు. అండ్ దీనిపైనే కూడా మనము సిల్వర్ ఫాయిల్ కూడా ప్రొవిజన్ షాప్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది కదా! అది కూడా వేసేసుకోవచ్చనమాట. నా దగ్గర అవైలబుల్‌గా లేదు. అండ్ ఎందుకులే అని చెప్పి నేనైతే తీసుకోలేదు. సో, చూసారా ఎంత బాగా కాజు కట్లీ స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసామో. చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే మనము ఎక్కువ టైం గూడా తీసుకోకుండా ఇదైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఈ స్వీట్. సో, నేనైతే చేసేసుకొని ఇలా మంచిగా డిజైన్ అయితే మీకోసం చూపిద్దామని చెప్పి ఇలా పెట్టాను. అండ్ పిల్లలకి గూడా ఇలా ఉంటే చాలా నచ్చుతుంది కదా! అందుకని చెప్పి ఇలా అయితే పెట్టేశాననమాట. సో, రెసిపీ అయితే చూసేసారు కదా! మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాతో కమెంట్స్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.